మొదటి వచనం. నేను ఎప్పుడు పరమగీతాన్ని ధ్యానించలా. ఈ రాత్రి పరమగీతం యొక్క ఒక వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేను వాక్యం చదువుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వచనము నన్ను ఎందుకో పురికొల్పింది ఈ వాక్యం చెప్పాలని దేవుని ఆత్మ. కాబట్టి చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. రాత్రి వేళ, అందరూ బిగ్గరగా చెప్పాలి. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెదకితిని. నేను నా ప్రాణ ప్రియుని వెదకితిని. వెదకినను అతడు కనబడక ఉండెను. దేవుడి వాక్యము ద్వారా మనందరినీ ఆత్మీయంగా బలపరుచునుగాక. ప్రియులరా, ఈ పరమగీత గ్రంథాన్ని భక్తుడైన సొలొమోను గారు రాస్తే ఈ పరమగీతములో మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. చూడండి, సొలొమోను రచించిన పరమగీతము. ఎవరంట రచించింది? సొలొమోను. ఈ పరమగీత గ్రంథం లోకస్తులకు అర్థం కాదు. ఆమె దేవుని ఆత్మ లేని వారికి అర్థము కాదు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఏముండాలి చెప్పాలి? దేవుని ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటేనే అర్థమవుతుంది. కాబట్టి పరమగీతం అర్థం చేసుకోవడం అంత సులువైన పని కాదు. ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. చాలామంది అడుగుతుంటారు, ఏందయ్యా పరమగీతములు అలా వ్రాశారు, ప్రియుడని ప్రియురాలని ఈ మాటలు ఉన్నాయేంది అని. ఆ ఆత్మీయ మర్మము తెలియని వారికి అర్థము కాదు. మనం అర్థం చేసుకుందాం. చూడండి, చదవబడిన వాక్య భాగంలో రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెదకితే. జాగ్రత్తగా వినండి. ఆమె ఏం చేస్తుందట? రాత్రి వేళ చెప్పండి, పరుండియుండి. రాత్రి వేళ పరుండి ఉండి ప్రాణప్రియుని వెదకుతుంది. ఆత్మీయంగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ సంఘము అనగా వధువు, ప్రియుడైన ప్రభు, ప్రియురాలైన సంఘము, ప్రియుడైన ప్రభు, ఈ రెండు అర్థం చేసుకొని మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ ప్రియురాలట రాత్రి వేళ పరుండి ప్రాణ ప్రియుణ్ణి వెదకుతుంది. ఎవరైనా ఈ పని చేస్తారా? రాత్రి వేళ పరుండియుండి పడుకొని ప్రాణప్రియుణ్ణి వెతుకుతుందట. పడుకోవడము అని అంటే అర్థం కదలలేని స్థితి, అంతే కదా? పడుకున్నోళ్ళు నడుస్తారా? నడవరు. పడుకున్నోళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారా? వెళ్ళారు. అమ్మ ఆలోచించాలి. పడుకున్నోళ్ళు ఈ స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళలేరు. పడుకున్నారు అంటే అర్థం కదలకుండా ఒక చోట ఉంటారు. ఈ ప్రాణ ప్రియురాలు అంటుంది, నేను రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుణ్ణి వెదకుచున్నాను. పరుండి ఉండి వెదకితే అక్కడే వ్రాయబడింది, నా ప్రాణ ప్రియుడు నాకు కనబడల. ఎంత సత్యం! పరుండి ఉండి వెదకితే ఎవరు కనబడరు. గట్టిగా చెప్పాలి. నువ్వు పరుండి ఉండి ప్రభువును వెదకితే చెప్పాలి, కనబడనే కనబడ. పరుండి ఉండి ప్రాణ ప్రియుణ్ణి వెదకితే నీ ప్రియును నీవు కలుసుకోవడం సాధ్యము కాదు. ఈ మర్మం తెలుసుకోవాలి. ఈ ప్రియురాలు అంటుంది, అయ్యా నేను రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుణ్ణి వెదకాను, వెదకినను అతడు కనబడ. నువ్వు వెదకినా కనబడడు, నేను వెదకినా కనబడడు. మరెవరు రాత్రి వేళ నిద్రపోతూ దేవుణ్ణి వెతికితే కనబడనే కనబడను. ఇది ఎంతో సత్యం ప్రియులరా. రాత్రి వేళ పరుండినారు, ఆ ప్రియురాలు వెతుకుతుందట. ఎంత అసత్యమో చూడండి, ఎంత అగమ్య గోచరమో చూడండి.
ఇది అర్థము కాని రీతిలో ఉంటుంది, కానీ ప్రార్థనా పూర్వకంగా ధ్యానం చేస్తే చాలా లోతైన అర్థం ఉంది, లోతైన అర్థం. ప్రియురాలు ప్రియుణ్ణి వెతకాలంటే, ప్రియుణ్ణి కలుసుకోవాలి అని అంటే, ప్రియుణ్ణి కనుగొనాలి అని అంటే ఏం చేయాలి? లేచి, అంతే కదా, లేచి వెతకాల, లేచి ఈ చోటి నుండి ఇంకో చోటికి వెళ్ళి ఏం చేయాలి? కానీ ఈ ప్రియురాలు ఏమంటుంది? నేను పరుండి ఉండి, చెప్పండి, నా ప్రాణ ప్రియుని వెతకాను, కానీ ఆయన నాకు సుఖభోగముల్లో, జాగ్రత్తగా వినండి, దేవుణ్ణి కనుగొనలేవు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఎప్పుడు దేవుడు కనపడతాడు చెప్పాలి? శ్రమల్లో, శోధనల్లో, కష్టాల్లో, కన్నీటిలో, హృదయ వేదనలో దేవుణ్ణి నీవు చూడగలవు. ఆమేన్. షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలను తీసుకెళ్ళి అగ్నిగుండములో వేస్తే అక్కడ దేవుడు చెప్పాలి కనబడ్డాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనబడలా. వారు ముగ్గురు కలిసి ప్రార్థించినప్పుడు వారికి కనపడ్డాడు, కానీ కనపడి ఉండవచ్చేమో, కానీ రాజుకు కనపడే పరిస్థితి. నీలో యేసు ప్రభు కనబడాలంటే జాగ్రత్తగా వినండి, నువ్వు పరుండి ఉంటే, అనగా సుఖ జీవనము చేస్తుంటే నువ్వు యేసయ్యను చూడలేవు. ఆమేన్, ఆమేన్. యేసయ్యను కనుగొనాలంటే, ప్రాణప్రియురాలు ప్రాణప్రియుణ్ణి కనుగొనాలంటే ఉన్న స్థలములో నుండి చెప్పాలి లేవాలి, స్థలములో నుండి నువ్వు ఎవరినైనా కలుసుకోవాలి. ఆయన కలుసుకోవాలంటే నీ ఇంటిలో నీ ఉంటే ఆయనను కలుసుకోవడం సాధ్యము కాదు. నువ్వు లేవాలి, నువ్వు లేవాలి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వైద్యుని యొద్ద, అర్థమవుతుందా? ఒక వైద్యుని యొద్ద వైద్యం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఒక లాయర్ దగ్గర చట్టం ఉంటుంది. అర్థమైందా? ఒక టీచర్ యొద్ద చదువు చెప్పే జ్ఞానము, చెప్పండమ్మా, ఉంటుంది. యేసయ్యను ఎరిగిన బిడ్డల యొద్ద చెప్పాలి యేసయ్య ఉండాలి. ఆమేన్. యేసు ప్రభు బిడ్డల యొద్ద ఎవరు ఉండాలి? డాక్టర్ దగ్గర వైద్యం లేదనుకో, వాడు డాక్టర్గా సక్సెస్ కావడం సాధ్యము కాదు. న్యాయవాది వద్ద న్యాయం లేదనుకో, వాడు సక్సెస్ కావడం సాధ్యము కాదు. టీచర్ యొద్ద చదువు లేదనుకో, అతను సక్సెస్ కావడం సాధ్యము కాదు. యేసయ్య బిడ్డల యొద్ద యేసయ్య లేడు అనుకో, చెప్పాలి సక్సెస్ కావడం సాధ్యము కాదు. వైద్యుని దగ్గర వైద్యం లేకపోతే వానికి విలువ ఉండదు, విలువ ఉండదు. ఆ డాక్టర్ కాడికి పోతే ఏం లేదు వాడి దగ్గర అంటాం, అతను రాసిన మందులకి ఏమి తగ్గలేదని అంటాం. అర్థమైందా? యేసు ప్రభు బిడ్డల యొద్ద యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు ఉండాలి అని అంటే నువ్వు పరుండి ఉంటే ఆయన నీవు కనుగొనడము సాధ్యము కాదు. పరుండుట అనగా నిద్రపోవుట, నిద్రపోవుట ఈజ్ ఈక్వల్ టు నరకానికి సాదృశ్యం, మేలుకొని ఉండుట పరలోకానికి సాదృశ్యం. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? చాలా మార్లు నేను జ్ఞాపకం చేశాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. ఒక గొప్ప దైవజనుడు హైదరాబాదులో ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కి రాత్రి 10ంటికి ట్రైన్ కదిలింది. మోకరిల్లా. ఎప్పుడైనా నీవు ట్రైన్లో మోకరిల్లావా? చెప్పాలి, మోకరిల్లావా? మాట్లాడావా? ఆగిపోకుండా మాట్లాడతాం. మళ్ళా ట్రైన్ దిగిందాకా ఆగకుండా మాట్లాడు. ఏనేం చేశాడు? ట్రైన్ కదిలింది, ప్రార్థన మొదలు పెట్టాడు. ప్రియులరా, 11 అయింది, 12 అవుతా ఉంది, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన ట్రైన్ ఎక్కి ఎదురుగా కూర్చొని, అయ్యో ఈయన ఎవరో పాస్టరాలుంది, సేవకుడాలుంది, ఈయన దగ్గర నేను ప్రార్థన చేయించుకోవాలి అని ఎదురుగా కూర్చొని, ఎప్పుడు ప్రార్థన మానుతాడా అప్పుడు నేను ప్రార్థన చేయించుకుందామని ఈయన ఎదురుగా చూస్తా ఉన్నాడు. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది. చూసారా?
2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6ంటికి మద్రాసు వస్తే అప్పుడు ఆమేన్ అని ప్రార్థన ఆపాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఏ పరిస్థితుల్లో మనకు వచ్చింది ఈ టిమ్ము, ఈ ప్రార్థన క్రమం ఎప్పుడు నేర్చుకుంటాం మనం? అందులో సగానికన్నా వెళ్ళగలమా? అందులో పావు భాగానికన్నా వెళ్ళగలమా అని రోజు నా మనసు పరు విధాలుగా తలుస్తూ ఉంటుంది. ఈ ఎదురు చూసి ఆయన కూర్చోనట 10 అయింది, 11 అయింది, 12, ఈయనకు నిద్ర రాల. అమ్మో, ఈయనంతటి ప్రార్థన ఎక్కడ నేను చూడ అని 6 దాకా అలాగే చూస్తా ఉన్నాడంట. మనమైతే ఈడెవడు ప్రార్థన పిచ్చోడురా, ఏడు దొరికింది నాకు సీటు, అటుపోయి పండుకుండేవాడిని అనుకుంటాము. లేదంటే చేస్తే చేసుకుని నిద్రపోదాంలే అనుకుంటాం. ఆయన నిద్రపోల. మద్రాసు వచ్చి ట్రైన్ దిగేటప్పుడు, అయ్యా మీరెవరయ్యా నా కొరకు ప్రార్థన చేయించుకుందామని రాత్రి నుండి చెప్పాలి. ఎప్పటి నుండి? రాత్రి నుండి ఎదురు చూస్తున్నానయ్యా, నా కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన ఆయన భక్సింగ్ గారట, చేయించుకున్న దినకరన్ గారట. చూసారా, ఇద్దరు గొప్ప గొప్ప దైవ సేవకులు. ఇప్పుడు విన్న నీవు కూడా నీ ప్రార్థన సమయాన్ని పొడిగిస్తే గొప్ప దేవుని బిడ్డవవుతావు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి ప్రియులారా. చూసారా, ఒకవేళ ఇప్పుడు చెప్పండి, రాత్రి వేళ ఈయన పడుకొని ఉంటే, రాత్రి వేళ పరుండి ఉంటే, ఆ ప్రాణ ప్రియుడైన ప్రభువుని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. అంత ప్రార్థనా పరులు ఉన్నారు అన్న సంగతి తెలుసుకునేవాడు కాదు. అందుకనే చూడండి, ఆయన్ను చూడటానికి, ఆయన గది చూడటానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ చెబుతున్నారు, అయ్యా రోజుకు 18 గంటలు ఈ గదిలో ఆయన ప్రార్థన చేసేవాడు. రోజుకి ఎన్ని గంటలు? అసలు రోజుకు మొత్తం ఎన్ని గంటలు? చాలా ఉందనా? 24 గంటలు 18 గంటలు పోతే ఎన్ని గంటలు ఉంటుంది? 6 గంటలు. 6 గంటలకు తినేదేంది అమ్మా, స్నానం చేసేదేంది, బట్టలు చేసుకునేది ఏంటి, లేకపోతే నిద్ర పోయేది పోలా. చూడండి, ఒక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చదవాలి త్వరగా. సామెతలు 6:4. నాకు నీకు తేడలేదు నాన్న, నీ కన్నులా నా కన్నులా చెప్పాలి. అందుకే ఒక అమ్మాయిని వాక్యం చదవమంటే, ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు అన్నదంట. ఆడ తీగలు మీరని ఉంటే ఏమన్నది? ఈగలు మీరు, ఈగలు. నా కన్నులా నీ నీ కన్నులకు చదువుమా నిద్ర అయినను, నీ కను రెప్పలకు కునుకుబాటు అయినను. అబ్బా, చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. మన కన్నులకు నిద్ర అయినను, కనురెప్పలకు కునుకుబాటు అయినను రానియద్దు. ఆ మహాదైవజనుడు, గొప్ప దైవజనుడు కొన్ని వేల సంఘాలు స్థాపించి సరిగ్గా 15 సంవత్సరాలు అలాగే కుర్చీలో కూర్చొని మౌనంగా ఉండేవా. ఎన్నేళ్ళు? 15 ఏండ్లు మౌనంగా ఉన్నాడు. నేను అనుకుంటాను, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మను బట్టి నేను అనుకుంటాను, ఆయన పడిన శ్రమంతటికి, ఆయన పడిన కష్టమంతటికి దేవుడు 15 ఏండ్లు రెస్ట్ ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఏమిచ్చాడు? రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తే దేవుడు అన్యాయస్తుడు చెప్పాలి కాడు. కాబట్టి అయ్యా ఇప్పుడు నీవు రెస్ట్ తీసుకో అని 15 ఏండ్లు మౌనంగా ఉన్నాడంట. అంత పెడితే తినడం, స్నానం చేస్తే స్నానం చేయడం, పడుకోబెడితే మాట్లాడేవాడు కాదు. మన దేవుడు ఒక వాక్యములో ఎంత బలంగా చెప్పాడంటే, ఆ మాట చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు 2:25 త్వరగా.
మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను నామమును స్తుతించునట్లు. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంట నేను మరలా మీకు ఇస్తాను. చప్పట్లు కొట్టి ప్రభును మహింపను. ఏదైనా నువ్వు దేవుని కొరకు కోల్పోయావా? ఏదైనా నువ్వు దేవుని కొరకు అర్పించావా? ఏదైనా నువ్వు దేవుని కొరకు సమర్పించావా? నా దేవుడు అప్పుంచుకోడు, దాన్ని మరలా నీకు తిరిగి ఇస్తాడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాల పంట అంటమ్మా? సంవత్సరముల పంట నేను మరలా మీకు ఇస్తాను. ఆ దైవజనుడు నిద్ర మానుకొని, నిద్ర వదిలేసి, నిద్రను పోస్ట్ పోన్ చేసి, ఆయన దేవుని పరిచర్య కొరకు ప్రార్థన చేసి రాత్రింబగళ్ళు కష్టపడితే చివరిలో ఏం చెప్పాడో తెలుసు? దేవుడు అలాగే కూర్చొని రెస్ట్ తీసుకో. దేవుడు నీకు అప్పుండేవాడు కాదు, అప్పుండేవాడు కాదు. ఆయన అంటున్నాడు, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట నేను మరలా మీకు ఇస్తాను. ఆమేన్. ప్రియులారా, దేవుని కొరకు ఒక రాత్రి నిద్ర కాస్తావా? దేవుడు నిన్ను మర్చిపోడు. ఒకవేళ నీకు నిద్ర అవసరమైతే నీ శరీరానికి, ఆయనే నీకు నిద్రను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒకరోజు తెల్లవారుజాము 3:30కు ఒక చోటికి చేరుకున్నాం. 3:30, 4 అయింది పడుకునేలేకి. మరలా 5ంటికి లేచి నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రక్కనున్న సేవకుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నిద్రను జయించావు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. ప్రియులారా, ఒక వ్యక్తి నిద్రను జయిస్తే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ నిద్రను జయించిన శక్తితో నిన్ను నింపునుగాక. చూసారా, 4ంటికి పండుకుంటే ఇంకేళ్ళేస్తాం 5ంటికి. నీవు అలా అనడానికి వీలే లేదు. ప్రభువు ఏం చేశాడు? చదవండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. మార్కు 6:46. ఆయన వారిని వీడుకొలిపి ఏం చేయుటకు? ప్రార్థన చేయుటకు కొండలకెళ్ళాడు. పగలంతా వాక్యం చెప్పాడు. పగలంతా 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేశాడు. పగలంతా వాక్యం చెప్పి రాత్రి అయ్యేలేకి అక్కడికి పోయాడు, కొండలకెళ్ళి ప్రార్థన. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. వాక్యములో చూడండి, 14వ అధ్యాయం మార్కు సువార్త 38వ వచనం. 14:38. మీరు ఒకవేళ శోధనలో ప్రవేశించకూడదని అనుకుంటే ఏం చేయాలంట? మనము ఒక పక్క నిద్రపోతా అంట. అప్పుడు ఆ ప్రార్థన కాదండి. నువ్వు నిద్రనే జయించలేకపోతే శోధన ఎలా జయిస్తావు? అందుకు ప్రభు చెప్పింది, మీరు శోధనలో పడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? మెలకువ కలిగి ఒక్క వారం అలా చేసి చూడండి. నేనిస్తున్నాను మీకు హామీ. ఒక్క వారం నిద్రను పక్కన పడేసి ప్రభువుతో గడపడము నేర్చుకో. అత్యధికమైన శక్తితో దేవుడు నిన్ను నింపునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రియులారా, నిద్ర దేనికి సూచన? నరకానికి సూచన. నిద్ర అనేది నిన్ను సోమరిగా చేస్తుందంట. చదవండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. నీ కన్నులకు నిద్రైనను నీ కనురెప్పలకు రానియకుము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు ఎరుకువాని చేతిలో నుండి
పక్షి తప్పించుకొనును, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలను బాగుగా కనిపెట్టి జ్ఞానం తెచ్చుకయ్యా, జ్ఞానం తెచ్చుకయ్యా. ఏంటా జ్ఞానం? చీమలు రేయనక పగలనక వాటికి కావలసిన ఆహారమును సిద్ధపరుచుకుంటా. ఇంకా చదువుమా. వాటికి న్యాయాధిపతి లేదు. ఇలా వాక్యం చెప్పేవాళ్ళు చీమలకు ఎవరు లేరు, న్యాయం తీర్చేవాళ్ళు వాటికి లేరు. కానీ అవి చక్కగా సమకూర్చుకుంటాయి. ఆమేన్. చదువుమా. వాటిపైన విచారణకర్త లేడు, అధికారులు లేరు. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొని కోతకాలమందు ధాన్యమును సమకూర్చుకొని, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నీవు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించెదను, ఇంకా కొంచెము కునికెదను. కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదవేమి? అందుచేత ఈ మాట జాగ్రత్తగా వినండి. దోపిడిగాడు వచ్చునట్లు ఏమొస్తారంట? చుట్టాలా? ఏమనుందాడా? దరిద్రం వాలలాడుతుంటది కొందరు ఇళ్లల్లో. దరిద్రం గోతాలకు ఉండిద్ది. ఎందుకుండదు అమ్మా? నిద్ర. అక్కడ ఏం రాయబడింది? దోపిడిగాడు నీ మీదికి వచ్చునట్లు, అమ్మా, ఆయుధదారుడు నీ మీదికి వచ్చునట్లు దరిద్రము నీ మీదికి వచ్చు. పిల్లరా, చూసారా? ఎందుకయ్యా మరి నిద్ర బాగుపోతే ఎలా? మన శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర తప్పనిసరిగా మనం పోతాం. ఒకళ్ళు కూర్చొని నిద్రపోతారు, వాళ్ళేం పెద్ద మనకంటే గొప్పోళ్ళని కాదు. దాని అర్థం శరీరం అలసిపోయినప్పుడు పడుకున్నా నిద్ర వస్తుంది, చెప్పాలి కూర్చున్నా నిద్ర వస్తుంది. యేసు ప్రభువు మరి యేసు ప్రభువాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. మత్తయి 25:13. ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియదు గనుక ఎలా ఉండాలి మనము? ఇంకా వివరంగా మనం ఇంకొక వాక్యములు చూద్దాము. చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనం అసలు రాత్రి వారము కాము. ఆమేన్. చీకటి వారము కాము ఉంది. చదువు ఇంకా అక్కడ. చీకటి వారము కాము. కావురా తినుము, త్రాగుము, సుఖించుమని నిద్రపోయేలు కొంతమంది ఇతరులు. మనము కానే కాదు. మరి మనమెవరము? వెలుగు సంబంధులము, పగటి సంబంధం. పగలు ఎవడన్నా నిద్రపోతాడా అమ్మా? ఒక్కొక్కడు పోతాడు, పని పాట లేనోడు పోతాడు. పగలు ఆడ కుదురుతుందండి? పగలు నీకు ఎంత సమయం దేవుడిస్తే అంత సమయం ప్రభుతో గడుపుదువుగాక. మనం పగటి సంబంధులమును వెలుగు సంబంధులమును, చదువుమా, నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోతారు. చదువుమా, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనం ఎవరమి? పగటి వారమై ఉన్నాము కనుక మత్తుగా ఉండకూడదు. పిల్లరా, పరుండి ఉండి నువ్వు వెతుకుతున్నావేమో, పరుండి ఉండి ప్రభువుని వెతుకుతున్నావేమో. ఆయనను నీ జన్మలో నీవు కనుగొనడము సాధ్యము కాదు. చెప్పండి, యాకోబు ఏశావు లేక ఏశావు యాకోబు ఒకే తండ్రికి ఒకే తల్లికి
జన్మించారు కదా. అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, ఏశావు ఇద్దరు కొడుకు కదండి. ఒక కొడుకేమో నిద్ర మానుకొని, ఆమె ఒక రాత్రంతా నిద్ర మానుకొని దేవుణ్ణి వెతికి ఆయన కాళ్ళు చెప్పాలి పట్టుకున్నాడు. 12 గంటల దాకా కాదు, 3 గంటల దాకా కాదు, తెల్లవారే వరకు. చదవండి ఆ మాట. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 32:24 చదవాలి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు. ఎప్పటిదాకా నీ జీవితంలో ఎప్పుడైనా తెల్లారిన దాకా ప్రార్థన చేసావా? ఆలోచించు. యాకోబు తెల్లవారిన దాకా ప్రభు పాదాలు పట్టుకుంటే యాకోబును దేవుడు ఆశీర్వదించెను అని ఉంది అక్కడ 26వ వచనం. నువ్వు నన్ను విడవాలంటే విడవనయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవ. అద్భుతం. ఇప్పుడు చెప్పండి, ఏశావు అమ్మా ఆ కూర నా జ్యేష్ఠత్వము తీసుకో, అన్నం పెట్టు తిను, లేచి వెళ్ళిపోతా. ఎంత తేడంటారు, అర్థమైందా? మరి ఏశావుకు ఆశీర్వాదం రావాలంటే వచ్చిద్దా? సాధ్యము కాదు. రాత్రంతా మేలుకొని ఉన్నాడే ఒక ఆయన్ను చూసి ప్రభు అంటున్నాడు, యాకోబు, నీ పేరు యాకోబయ్యా, అంటే మోసగాడు. ఈ రోజు నుండి నీకు ఆ పేరు కానే కాదు, నీ పేరును నేను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన నీ జీవితాన్ని మార్చిద్ది, ప్రార్థన నీ బ్రతుకును మార్చిద్ది, ప్రార్థన నీ పేరు మార్చిద్ది, ప్రార్థన నీ స్థితి మార్చిద్ది. ఆలోచించండి. ఒకవేళ నిద్రకుండలేకపోతున్నావా? ప్రభువుని అడుగు, ఆయన నిన్ను ఈ వాక్యము ద్వారా బలపరిచి నడిపించునుగాక. మనం ఎవరం ఇంతకీ? చీకటి వారము కాము. మరి ఎవరం మనము? పగటి వారము. రెండో మాట, వెలుగు సంబంధులము. ఆమె వెలుగు సంబంధులము, పగటి వారమండి మనము. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం చదుమ్మా. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను, అది రాత్రివేళ. రాత్రివేళ అమ్మా, నువ్వు బయట ఉంటే ఇంటికి వస్తావా? ఇంట్లో ఉంటే బయటికి పోతావా? బయట ఉన్న వాళ్ళందరూ రాత్రి అయ్యేసరికి ఆడికి వస్తారు. మరి ఇస్కరియోతు యోధ ఇంట్లో ఉన్నోడు ఆడికి పోతుండో? బయట ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటి పట్టేసుకుంది. యేసయ్యను అప్పగించేంత చెడ్డ ఆలోచన వచ్చేసింది. జాగ్రత్త. నువ్వు మెలకువ కలిగి లేకపోతే చీకటి నిన్ను ఆవరించింది, చీకటి నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. మెలకువ కలిగి చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21:36 చదవాలి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని యేసయ్య ఎదుట నిలువబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు. ఎలా ఉండాలి? మెలకువ. చెప్పాలి, ఎలా ఉండాలి? ఒక ఆమె ప్రార్థనకు వస్తూ ఉంటే వాళ్ళ స్నేహితురాలు ఇంకొక ఆమె, కొంచెం సేపు ఆగమ్మ, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామంటే, వాక్యం అయిపోద్ది, నేను ఆగనని వెళ్తుందంట. సైతాను గాడు అంటుండంటే, ఈమె తొందరగా పోయి దాన్ని నిద్రపోవడానికి. ఏం చేయడానికి? నిద్రపోవడం. ఆగదు. సైతాన్ ఆమెను ఆపదు. నువ్వు ఆగమన్నా ఆగదు. తీసుకెళ్ళి ఏం చేస్తుంది? చల్లగా నిద్ర. ఒకరోజు విజయవాడలో ఒక 20-25 సంవత్సరాల క్రితం దినకరన్నయ్య గారు వచ్చి వాక్యం కూడికలు పెడితే మీటింగ్స్ నేను వెళ్ళా.
నేను వెళ్ళి కూర్చున్న సీరియస్గా మంచి వాక్యం చదువుతున్నాడు, చాలా మంచి వర్తమానం చదువుతా ఉంటే నా ముందు కూర్చున్న ఒక ఆమె లేసి ఇంకొక ఆమెను దబా దబా బాత్తా ఉంది. ఏందమ్మా ప్రార్థనకు వచ్చి కొట్టుకుంటూ రండి అని అంటే, ఇది నిద్రపోత నా మీద పడి నా నిద్ర చెడగొడుతుందా అంటారు. ఇద్దరు ఏం చేస్తారు? ఎందుకు వచ్చినట్టు? ఎంత దూరం నుండి వచ్చారు? ఏ ఊరమ్మ మీదంటే మచిలీపట్నం. ఏ పట్నము? మచిలీపట్నం నుంచి టిక్కెట్ పెట్టుకొని చెప్పాలి, ఛార్జీ పెట్టుకొని చెడేం చేస్తారు? సైతానుగాడు నిన్ను చెడగొట్టడానికి మొదట ఉపయోగించేది లేవనివ్వడు. ఆమె నిద్రలో నుండి, మంచములో నుండి, రాత్రికాల సమయంలో నిన్ను లేచావంటే వాడక్కడ ఉండలేడు. కాబట్టి నిన్ను మెలకువ రాకుండా చేస్తాడు. మీరు గమనించి ఉంటారు, అందరం గమనిస్తాం. తెల్లవారుజామున వస్తుంది నిద్ర, లేచి ప్రార్థన చేసుకునే టైంలో రాత్రి అంతా రాదు. ఒక్కొక్కసారి ఎప్పుడు వచ్చింది? ఇంకా ప్రార్థనకి వెళ్ళే టయానా. ఎవడీ పని చేస్తున్నాడో వాడు చీకటి వాడు, చీకటికి అధిపతి సాతానుడు. కాబట్టి నువ్వేం చేయాలి? లేవాలి. చదవండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవాలి. ఏం చేయాలి? నువ్వు లేవాలంటే నుంచి లేయడం కాదు, అర్థమైందా? నిద్రమత్తులో నుండి లేవాలి. సైతాను సంబంధమైన ఆలోచన నుండి లేవాలి. లేవాలి. అబ్రహామా, నీవు లేచి ఇవన్నీ వదిలిపెట్టి బయలుదేరు. అబ్రహామా, నువ్వు బయలుదేరయ్యన్లా దేవుడు, నీవు లేవాలి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నీతో, నీ ఉన్న స్థితిలో నుండి నువ్వేం చేయాలి? లేవాలి. లేవాలి. నిద్రమత్తనే స్థితి, దిగులనే స్థితి, అనారోగ్యం అనే స్థితి, అననుకూల పరిస్థితులనే స్థితి, ఒంటికి చెప్పలేనంత బాధతో ఉన్న భారమైన స్థితి, దాని నుండి నువ్వు లే. ప్రభువు నిన్ను నీ మీద ప్రకాశించి బలపరుచునుగాక. నువ్వు హాయిగా పడుకొని పరుపు మీద, నేను పరుండి నా ప్రాణప్రియుణ్ణి వెతికాను, అయితే ఆయన నాకు, నీ సుఖములో నువ్వు దేవుణ్ణి కనుగొనలేవు. ఆమె మాకు లెక్కల మాస్టర్ ఉండేవాడు 10th క్లాస్లో. ఆయన అనేవాడు, అరే కడుపు గాలితే కవిత్వం వచ్చిద్దిరా అనేవాడు. కడుపు ఏమవ్వాలంట? మరి కడుపు నిండితే అందరికీ తెలుసు నిద్ర వస్తుంది. కడుపు గాలితే కవిత్వం వస్తుంది, కడుపు నిండితే నిద్ర వస్తుంది. చూసారా ప్రియులారా? అందుకనే కడుపు నిండి ఎప్పుడు మనం తినకూడదు. ఆమె కొంచెం ఏముంచాలా? పేకల దాకా తింటారు కొంతమంది. ఒకసారి విజయవాడలో ప్రార్థన మీటింగ్లో రొయ్యల ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ అన్నీ చేశారు. చేసేసరికి ఒక ఆయనకు పాపం తిండి అంటే బాగా ఆశ. తిని 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 అక్కడ ఊపిరాడక పడిపోయిండు. అసలు పడిపోగానే ముక్కుల్లో నుండి వస్తుంది, చెవుల్లో నుండి వస్తుంది, నోట్లో నుండి వస్తుంది. ఏమంతా ఒక నెలకు సరిపోద్దా? చెప్పాల సరిపోద్దా? మళ్ళా రేపు ఆకలి బ్యానే కదా. ఎందుకు అంత? తిండి బ్రోతులు బైబిల్లో ఉంది, త్రాగుబోతులు చెప్పాలి, వారసులు. నాయన చాలా వందనాలు. తిండి బోతులు చెప్పాలి, తాగుబ్రోతులు ఆడిగిపోరంట. చెప్పడమ్మా. 1 గంటకు మీకు బిర్యానీ పెట్టి 2 గంటలకు 1:30 ప్రార్థన అంటే ఆవులించోడు ఒకడు, అర్థమైందా? అసలు దొంగసాటుకు నిద్రపోయేవాళ్ళు ఒకళ్ళు, అసలు రాకుండా మానుకుండే వాళ్ళు. జాగ్రత్త, నువ్వు లేవాలి. పడుకొని దేవుణ్ణి ఎతికితే ఆయన నీకు కనబడడు. చెప్పాలి, నువ్వు ఆయన్ను కనుగొనలేవు. ఆమె ఏం చేస్తే కనుగొనలేవు? పరుండి వెతికితే ఆయనను నీవు కనుగొనలేవు. ఆయన నీ దగ్గర ఉండడు. నువ్వేం చేయాలి? లేవాలి. ఇంకా చూడండి వాక్యములో, ప్రియులారా, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం
చెప్పాలి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించునట్లు ప్రభు సన్నిధిన నీ ఆత్మను కృమ్మరించు. నువ్వేం చేయాలంట? లేచి. అక్కడ కూడా ఉంది చూడండి, చదువుమా మళ్ళా. నువ్వేమవ్వాలి? లేవాలి. ప్రియులరా, నువ్వు లేచి ప్రభు సన్నిధిన నీ ఆత్మను నీళ్లు కృమ్మరించినట్లు కృమ్మరించి. అసలు లేస్తున్నావా? ఆలోచించండి. లేస్తున్నావా? ఏ కుటుంబంలో, నా మాట ఈ రాత్రి జాగ్రత్తగా వినండి, ఏ కుటుంబములో స్త్రీ పురుషుడు ఇద్దరు ఈ వాక్యాన్ని అనుసరిస్తారో ఆ కుటుంబం సర్వ సమృద్ధితో నింపునుగాక. ఏం చేయాలి? లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి, నీళ్లు కృమ్మరించునట్లు నీ ఆత్మను ప్రభు సన్నిధిలో కృమ్మరించాలి. అప్పుడంట, చదువు ఇంకా, నీ పసిపిల్లల ప్రాణము నిమిత్తం నీ చేతులు ఆయన తట్టు చాపుమా. చూసారమ్మా, నీ చేతులు ఎటు చాపుతున్నా? వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు, అదొత్తాయి మనకి. మన చేతులకు వచ్చేవి అవి, వీళ్ళు ఎప్పుడు పోవునా ఈ చేతులకు అవి వస్తాయి. ప్రభు వైపు చాపాలట. ఎలా? నువ్వు లేచి. ఆమె నువ్వు లేచి ఆ పని చేయగలిగితే దేవుడు నిన్ను నీ బిడ్డలను సమృద్ధిగా దీవించునుగాక. కీర్తనలు 88 మొదటి చరణం. 88వ కీర్తన మొదటి చరణం. యెహోవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిన మొరపెట్టినప్పుడు నా ప్రార్థన, నువ్వు నిద్రమా అనుకుంటే దేవుడు చూస్తాడమ్మా. నువ్వు అన్నమ్మా అనుకుంటే దేవుడు చూస్తాడమ్మా. నువ్వు దేవుని కొరకు ఏదైనా విడిచిపెడితే దేవుడు లెక్కించి రెండంతలుగా మరలా నీకు ఇస్తాడు. చూడండి అక్కడ ఏమి రాయబడిందో. లేచి రాత్రి వేళ నేను మొరపెడితే, చదువుమ్మా, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరు. ఎప్పుడు ప్రార్థన చేస్తే? అమ్మా ఇక్కడ అందరు మోకరిల్లేక ఇంక పోతేగా ఏమనుంది అక్కడ? రాత్రి వేళ. ఆమె రాత్రి వేళ నువ్వు మొరపెట్టడం. దావీదు భక్తుని జీవితంలో రాత్రులు బహుగా ప్రార్థించేవాడు. అందుకని దావీదును చంపాలనుకున్న వాళ్ళు చనిపోయారు, కానీ దావీదుకు ఏమీ కాల. దావీదు నశించిపోవాలనుకున్న వాళ్ళు నశించిపోయారు, కానీ దావీదుకు ఏమీ కాల. చదవండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. వెరీ గుడ్. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును చాలా కాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు చెప్పాలి ప్రబలెను, వర్ధిల్లెను. సౌలు అంతకంతకు. నిద్రపోయేవాడికి నీరసమే చెప్తున్నా. మీరు అనుకుంటారు నిద్రపోతే బలమని. అమ్మా, నిద్రపోతే నీరసమే దేవుని పిల్లలకు. ఆమె ఒక ఆయనకి ఎర్రగా బుగ్గలన్నీ ముఖమంతా ఎర్రగా బాగుంటే ఈ రెండో వాడు అడుగుతుండో, ఏం ఆడుతున్నావు, నీ ముఖమంతా చెప్పండి చాలా బాగుంది, బుగ్గలన్నీ బాగున్నాయంటే వాడు చెవులో చెబుతుండే, నేను బీరు తాగుతున్నా. ఏం తాగుతున్నా? నేను బీరు తాగుతున్నా, అందుకెట్టున్నాను. ఈడు కూడా బీరు తాగడం మొదలు పెట్టాడు. దేని కొరకు? బొగ్గలు బాగా రావాలని. ఈడు బీరు తాగడం మొదలుపెట్టి, మందు తాగడం మొదలుపెట్టి ఇల్లంతా గుల్ల చేశాడు. వీడు తాగి గుల్ల చేసుకున్నాడు. వాడు తాగల ఊరకొక మాట సైతాన్ అలా చేసిద్ది. ఎవడన్నా నిన్ను తాగితే బాగుంటుంది అన్నాడంటే అది వాడిలో నుండి వచ్చే మాట సైతాన్ గాడు చెప్పిస్తాడు. రిలరా,
ప్రార్థించి చూడు ఒక వారం. తిండి తక్కువ, నిద్ర తక్కువ చేసి ప్రార్థించి చూడు. ప్రార్థన ఎక్కువ చెయ్యి, నీ ముఖము ప్రకాశించునుగాక. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద ఉండి, ఎన్ని దినాలు? 40 దినాలు అన్నము తినల. చెప్పాలి, అన్నము తినల, నీళ్లు త్రాగల. ఆయన ఆ కొండ దిగి వస్తుంటేనంట ఆయన ముఖము, నువ్వు 2 రోజులు అన్నం మానుకు నీ ముఖము చెప్పాలి పేక్కపోద్ది. ఏమవుద్ది? ప్రభుతో ఉండు, పేక్కపోదమ్మా. నిన్ను ప్రకాశింపజేసే దేవుడు. దావీదు ఈ మర్మం పట్టుకున్నాడు. ఇంకొక చోట అంటున్నాడు చూడండి, 77వ కీర్తన 1 నుండి 6 చరణాలు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా ఆయనకెళ్ళి చాపుతున్నా. అక్కడ అంటాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు, అమ్మా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు అంత ఆనందం ప్రభు సన్నిధిలో లభిస్తుంది. ఆమె కాబట్టి ఏమేం చేస్తుందంట? రాత్రి వేళ చెప్పాలి పరుండి ప్రాణప్రియుణ్ణి వెతికింది. కనబడ్డా? కనబడల. నువ్వు కూడా రాత్రి వేళ పడుకొని ఎప్పుడో తెల్లారుజాములాక 2 మాటలు ప్రార్థన చేసుకుంటే ఆయనను కనుగొనడము సాధ్యము కాదు. యాకోబు వలె రాత్రంతా. ఇంకా చూడండి 92వ కీర్తన 1 నుండి 3 చరణాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును స్తుతించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. రాత్రి అయిందంటే దావీదు గారికి ప్రార్థన. ఆమె రాత్రి అయిందంటే మనకు నిద్ర. చూసారు ఎంత తేడా. రాత్రిని సగం కట్ చేద్దాం. రాత్రిళ్ళు నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేయగలిగితే అంత ఎక్కువ ప్రభుని పక్షాన ఉండునుగాక. 63వ కీర్తన 4, 5, 6 చరణాలు. నా మంచము మీద నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనగా, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తూ ఉంటే, ఏం మెదడమ్మా? క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఆమె మాంసం కొట్టుకెళితే ఏ మాంసం తీసుకుంటాం మనము? బాగా కొవ్వింది చూసి తీసుకుంటాం. అంతేనా కాదా అమ్మా? కొవ్వులు ఏం తీసుకుంటామా? అది తెచ్చుకొని వండుకొని తింటే ఎంత తృప్తో. దావీదు భక్తుడు అంటున్నాడు, రాత్రి జాముల యందు నేను నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందొచ్చున్నది. ఎంత అద్భుతం ప్రియులరా. రాత్రి కాలము నిద్ర నీకు ఎంత తగ్గించుకుని ప్రభుతో ఉంటావో అంతగా ఆయన నిన్ను బలపరుచునుగాక. ఆమేన్. ఇప్పుడు భారతదేశంలో కల్లా ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ముఖేష్ అంబానీ. ఎవరమ్మా? ముఖేష్ అంబానీ. కొన్ని లక్షల కోట్ల ఆయన ఆస్తి. ఆయన ఒకరోజు అన్నాడు, నేను నా మంచము తెల్లవారిన తర్వాత నా మంచాన్ని చూడక సూర్యుడు 50 ఏళ్ళయింది అన్నాడు. చూసారా? అర్థమైందా అమ్మా? ఆయన తెల్లవారినప్పుడట
ఆయన పడుకున్న మంచం 50 ఏళ్ల నుండి సూర్యుడు చూడటానికి అవకాశమే. అంటే ఏంటి దాని అర్థం? సూర్యుడు పొడిచేలోపు ఈయన మంచం అక్కడ ఉండనే ఉండదు. ఒక్కొక్కరు రాత్రి వరితే రేపు రాత్రి ఎల్లుని కూడా అది అట్టుంటది. ఇవన్నీ నీ నిద్రతో నిన్ను ముంచే కార్య. ప్రియులరా, మంచం మీదే జ్ఞాపకం చేసుకుంటున్నాడంట దావీదు. ఏమంటున్నాడమ్మా ఆయన? రాత్రి జాముల యందు నా మంచం మీదనే నేను ధ్యానిస్తే క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దేవుని కృప. కాబట్టి పడుకొని నిద్రపోతూ దేవుణ్ణి వెతికి ప్రార్థన చేసి మేలు పొందుదామని నువ్వు అనుకుంటున్నావా? అది సాధ్యము కాదు. ప్రాణప్రియుడు ఆమెకి ఏమైండు? కనబడనే కనబడాల. అర్థమైందా? అగ్ని వంటి శ్రమల్లో ఉంటే దేవుడు వారికి కనబడ్డాడు. కాబట్టి ప్రార్థనా సమయము పెంచండి. నువ్వు పరుండి సుఖంగా ప్రార్థన చేసి ప్రభు దగ్గర ప్రభువును దర్శించుకుందామంటే అది సాధ్యము కాదు. బైబిల్లో భక్తులందరూ ప్రార్థన ద్వారా కష్టపడి ప్రభువుని యొక్క పరలోకం పొందుకున్నారు. ఆమె బాగా అర్థమయ్యే మర్మం చెబుతా. రోజు పని చేసి కష్టపడ్డోడికి డబ్బులు ఉంటాయా? మా పనికి వెళ్ళకుండా ఉన్నోడికి డబ్బులు ఉంటాయా? అది ఎంత సత్యమో, ప్రార్థన అనేది కూడా ఎంత ఎక్కువ చేస్తావో అంత ఆత్మీయ మేలును మనము పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.